ఒక్క అభివృద్ధి జరగలేదండి. ఏ అభివృద్ధి జరిగింది? రాజధాని ఆయన రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని చెప్పి ఆయనే ఓకే చేశారు. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్న తర్వాత అసలు ఒక రాజధానికే రాయి కట్టలేదు. 3 రాజధానులు ఏం కడతాడు? ఈరోజు వైజాగ్ మొత్తం నాశనం అయిపోయింది. రుషికొండ మొత్తం కొల్లగొట్టేసేసాడు. ఏడ పెడతాడు ఆయన? రాష్ట్రంలో జగన్ పరిపాలన ఎలా ఉంది? ఇది దరిద్రం అండి. ఒక కుర్రోడికి ఒక ఉద్యోగం రాలా, ఒక పరిశ్రమ రాలా. వచ్చిన కియా కంపెనీ కూడా వెళ్ళిపోయింది. అనంతపురంలో పెట్టిన జాకీ కంపెనీ వెళ్ళిపోయింది. ఇంకా ఏది ఒక కంపెనీ ఏది? చదువుకున్న కుర్రోళ్ళు ఇక్కడ ఏపీలో చదువుకున్న వాళ్ళు హైదరాబాద్లోకి వెళ్ళి అడుక్కున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది? వాడికన్నా తుగ్లక్ పాలన బెటర్ అనిపిస్తుంది. అమరావతికే దిక్కు లేదు. ఈయన కానీ 3 రాజధానులు అన్నాడు. మొన్న 13 జిల్లాలకి 13 ఎయిర్పోర్ట్లు అన్నాడు. అది కూడా అద్దుపోద్దు లేదు. ఎయిర్పోర్ట్ సంగతి దేవుడికి ముందు రోడ్లు ఏమన్నా మొన్న చూద్దాం. నారా లోకేష్ పాదయాత్ర యువగళం అనేది అతనికి యువతకి ఏదో చేద్దాం అనేది అతని ఆలోచన ముందు మెయిన్. సక్సెస్ అయిందంటారా? అంటే ఇంకా పూర్తి కంప్లీట్ అవ్వలేదు కదా సార్. ఓకే, అంటే నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు మీ మనసులో? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతుందని, యువతకు కూడా బాగుంటుందని నా ఆలోచన. ధర్మాలు బాగలేదు. ఎందువల్ల? అసలు ఊరికే డబ్బులు ఇచ్చి పంచుకుంటే సరిపోయింది. అభివృద్ధి ఎవరు? సరైన రోడ్లోనే సరైన కథ ఉంది. నేతగాడు అల్లాడిపోతున్నాడు ఇవాళ బేరాలు లేక. నేతగాడి పరిస్థితి అసలు మహాదారుణం. 3 రాజధానులపై మీ అభిప్రాయం? ఒకటే రాజధాని ఉండాలి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అంటారా? లేదు, శూన్యం. జగన్ పాలన గురించి చెప్పుకోవాలంటే ప్రజల్లో మాత్రం వాళ్ళు చేసుకునే ప్రచారం తప్ప ఎంతసేపటికి వాస్తవానికి వచ్చేసరికి ఎక్కడ కూడా జనాల్లో అతని మీద ఆదరణ అనేది కానీ లేదు, మళ్ళీ అతనికి ఓటేయాలనే ఆలోచన కానీ ప్రజల్లో ఇప్పుడున్న రేట్లు, విపరీతమైన నిత్యావసర వస్తువుల రేట్లు కానీ, గ్యాస్ రేట్లు కానీ, అలాగే ఛార్జీలు కానీ, ఛార్జీలు వచ్చేసి బస్ ఛార్జీలు వచ్చేసి ఇప్పటికి 3 సార్లు పెంచిన పోయిన ఏ ప్రభుత్వం కూడా ఒక గవర్నమెంట్ ఉన్న సమయంలో 3 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపైన ఇంత ఒత్తిడి వేసిన కారణాలు లేవు. 3 రాజధానులు అంటే అదే ఇల్లు లేదు, ఏమీ లేదు, మాకు అది కావాలి ఇది కావాలన్నట్టుంది. ఇప్పుడు ముందు నీకు సొంత ఇల్లు ఎక్కడుందనేది నిర్ణయించుకున్న తర్వాత కదా నువ్వు వేరే మా రాష్ట్రం అభివృద్ధి అనేది ఆలోచించాల్సింది. ఇక్కడ 3 రాజధానులు చేస్తానంటున్నావు. ముందు అసలు ఏది రాజధాని? ఇంతకి 3 రాజధానులలో అసలు ప్రధానమైన రాజధాని ఏది? ఎక్కడుంది? మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే పనితీరు అంటే ఆయన మామూలుగా 2 సార్లు మంత్రి అయ్యాడు. 2 సార్లు మంత్రి అయినప్పటికీ ఇప్పటికీ ఆల్రెడీ వార్తలలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో నీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఎంతోమంది ధర్నాలు చేస్తున్నారు. నీళ్లు లేవంటూ రోడ్లెక్కి బిందెలు పట్టుకొని మాకు నీరు కావాలి, నీరు ఇప్పించండి అంటున్నారు. రాష్ట్రానికి మినిస్టర్గా ఉంటూ కూడా నీ సొంత నియోజకవర్గంలో నీటి సమస్యలను పరిష్కరించలేని స్థితిలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంది. రాష్ట్రంలో ఎవరు కావాలంటే ఇప్పుడు ఉన్నదానికి నానా సంకలం లాకేస్తున్నాం. ఈయనేమో నిత్యావసర సరుకులు పెంచేసారు, ఈ జీతాలు ఉండవు, ఈ ఎక్కడికి వెళ్దామన్నా బస్ ఛార్జీలు పెంచేసారు. ఒకప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా శుభ్రంగా అన్ని రకాలుగా బాగుండి, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. వాడు 200 రూపాయలు తీసుకుంటారు. ప్రతి పేపర్ పొద్దున్న వేస్తే పేపర్ చదువుతాం. ఏంటి కూలి పని చేసేవాడిని పట్టించుకోరు. ఏమైనా వ్యాపారాలు ఏమైనా పెట్టుబడులు అవి కూడా రానివ్వరు. అలాంటి వీటికి దీనికి కూడా వీళ్ళు ముందుకు రానివ్వరు. మందు 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 టీడీపీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే కనుక ఈసారి బాగుంటుందండి ఏపీ. లేదనుకుంటే కనుక మరొక శ్రీలంక, మరొక బంగ్లాదేశ్.